మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సూపర్ టీవీ. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇక్కడ కాలేజీలు మరియు స్కూల్స్ సెలవు ప్రకటించడం జరిగింది. ఈ సెలవు తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంటికి వెళ్లే క్రమంలో వారు రైల్వే స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ప్లస్ వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏం పేరు మీ పేరు? చందన. చందన, ఏంటి ఇప్పుడు హాలిడేస్ వర్షం కారణంగా హాలిడేస్ ఇవ్వడం వల్ల మీరు ఇంటికి వెళ్తున్నారు, ఇక్కడికి వచ్చారా? సిమ్ హాలిడేస్ ఇస్తే ఇంటికి వెళ్తున్నాం. సిమ్ హాలిడేస్ ఇచ్చారు. సెమ్ హాలిడేస్ ఇచ్చారు. మరి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి వర్షం కొడుతుంది కదా, ఏమన్నా ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చారు, ట్రైన్స్ లేవంటున్నారు, మరి ఎలా వెళ్తారు? అంటే బస్ స్టాండ్ కి వెళ్ళి బస్సెస్ ఏమైనా ఉంటే వెళ్దామని చూస్తున్నాం. బస్సెస్ అట్లా వెళ్దామన్నా కూడా రోడ్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా అంటున్నారు ఆర్టీసీ వారు. ఎలా వెళ్తారు మరి? ఇక్కడ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉండడమే. ఇంకా ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ మొత్తం అంతేనా? ఏ కాలేజ్ చదువుతారు? అనుబోస్ కాలేజ్, పాల్వంచ. పాల్వంచ నుంచి వస్తున్నారు. ఎలా వచ్చారు? అక్కడ బ్లాక్ అయిపోయింది బస్సు. ఇంకా మనతో పాటు మరికొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. కరిష్మా. కరిష్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? అనుబోస్ కాలేజ్, పాల్వంచ. అందరూ అంటే మీ ఫ్రెండ్స్ అంతా పాల్వంచలు వచ్చారు. ఎలా వచ్చారంటే వర్షం కొడుతుంటే కూడా? బస్కి వచ్చారు. అక్కడ ఎలా ఉంది వర్షం? పాల్వంచ బ్లాక్ అయిపోయింది రోడ్స్, అందుకే మళ్ళీ నడుచుకుంటూ ఇటు వచ్చినాం బస్ స్టాండ్ కి. ఇక్కడ కూడా బస్సెస్ నడుస్తలేవని అంటారు. మా పరిస్థితి అసలు ఏం అర్థం కావటం లేదు. ఎలా వెళ్తారు? బస్ కి వెళ్దాం అనుకుంటానా కానీ బస్ నడుస్తలేదు అంటున్నారు కదా. ఇక్కడ చూస్తున్నట్టే ఈ విద్యార్థులు కొంచెం ప్రయాణం చేయడానికి ఇక్కడ ఎలాంటి వస్తువులు లేవు. అంటే ఆర్టీసీ నుంచి కానీ ప్లస్ ఇక్కడ రైల్వే శాఖ నుంచి కానీ ట్రైన్స్ బంద్ అవడం వల్ల ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఎదురవుతున్నాయి. మనతో పాటు ఇంకొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఇంకొకరు ఉన్నారు. మీ పేరు? హర్షిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? అనుబోస్ కాలేజ్. అందరూ అనుబోస్ కాలేజ్ నుంచి పాల్వంచ నుంచి వస్తున్నారు. అంటే నేను 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. సెమ్ అయిపోయింది, మేబీ హాలిడేస్ కూడా ఇవ్వచ్చు. ఇబ్బందులతో వచ్చారా అంటే ఎలా ఉంది? లేదు, ఫస్ట్ నిన్నేం వర్షం లేదు. మేము మార్నింగ్ ట్రైన్ కని వచ్చాం కానీ ట్రైన్ క్యాన్సిల్ అయింది. బస్ కి వచ్చాం, బస్ అక్కడ ఆగిపోయింది. ఆగిపోతే ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినాం. బై వాక్ వచ్చారు. పట్టాల నుంచి నరకొచ్చిన ఒక 2 కిలోమీటర్స్. మీకు రూట్ తెలియకపోతే పట్టాలని బేస్ చేసుకుని వచ్చారు. ఎన్ని కిలోమీటర్? అన్నయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళతో వచ్చాను. ఎన్ని కిలోమీటర్ నడిచారు? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్ నడిచారు. బస్ ఆగిపోవడం వల్ల మీకు ఇబ్బందులు, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అందుకే. ఓకే, ఇప్పుడు ఎలా వెళ్తారు మరి? ఇక్కడికి వచ్చినాక కూడా ట్రైన్స్ కూడా బంద్, బస్సు నడుస్తలేవంటే ఏమో తెలియదు. ట్రైన్స్ కూడా కొంచెం నడవట్లేదు. అవును, ఎలా వెళ్తారు? తెలియదు. బస్ కి వెళ్దాం అనుకుంటున్నాం. మీ పేరెంట్స్ కి చెప్పారా? చెప్పాం. ఇంటిమేషన్ ఇచ్చారా? ఏమన్నారు? నిమ్మలంగా రండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక్కడ ఉన్న చాలా మంది విద్యార్థులు ఇక్కడికి రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అంటే వెహికల్స్ లేవని చెప్పేసి, ట్రైన్స్ లేవని చెప్పేసి. మరియు మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. మీ పేరు? నా పేరు రమ్య. రమ్య, ఎలా వచ్చారు ఇక్కడికి? సేమ్ అందరూ ఒకే కాలేజ్ కదా, బై వాక్ వచ్చారు. ట్రైన్స్ లేవంటారు కదా, ట్రైన్స్ లేవంట, బస్సెస్ కూడా బ్లాక్ అయినాయి అది అని అంటున్నారు. మేము ఎట్లా వెళ్ళాలో ఇప్పుడు అర్థం కావట్లేదు. మేము చాలా లాంగ్ వెళ్ళాలి, వరంగల్ దాటి ఇంకా చిన్న చిన్న విలేజెస్ లకి వెళ్ళాలి. ఇక్కడ వరంగల్ దగ్గర స్టేషన్ గన్పూర్ దగ్గర కూనూరు అనే విలేజ్. దూరం వెళ్ళాలి. బస్సులు నడవట్లేదు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు ఇంటికి వెళ్ళడానికి వచ్చిన విద్యార్థులు ఇక్కడ రైల్స్ లేనిపోయిన కారణం వల్ల మళ్ళీ వెనుతిరిగి వారు కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్ చూడొచ్చు, వాళ్ళందరూ మళ్ళీ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నంగా వాళ్ళు ఎగ్జిట్ పాయింట్ కి వెళ్తున్నారు.